హబక్కూక్ 2 డేస్ బైబిల్ స్టడీలో ఇది 16వ ప్రజెంటేషన్. సూత్రం వెంబడి సూత్రము అనే అంశం పైన మనం చదువుకుంటున్నాము. లైన్ అపాన్ లైన్, ప్రవచన చరిత్రను ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని బోధించే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించారు. కేవలము మీ చిత్తము మాత్రమే నెరవేరినట్లుగా, మీ మహిమ కొరకు బోధించినట్లుగా మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మనము నేర్చుకునే ఈ వర్తమానము, దీనికి చాలా స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది. అందుచేత ఈ వర్తమానమును మనము చాలా లోతుగా, ఇంటెన్సివ్గా మనము చదువుకోవాలి. అప్పుడే ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యత దేవుని ప్రజలు గుర్తిస్తారు. ప్రవచన సారము నుండి, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు అంత్యకాలం నాకు ఇచ్చిన వర్తమానమును మనము చదువుతున్నాము. దేవుని కృపను బట్టి, పరిశుద్ధాత్మ సహాయమును బట్టి ప్రవచన చరిత్ర ఇది రిపీట్ అవుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము వేరే గ్రంథం నుండి ఈ ప్రవచన చరిత్రను మనం చూడబోతున్నాము. అంతకుముందు దానియేలు, ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా గ్రంథాలు మనం చూసాము. ఈరోజు దాన్ని మనము ఎజ్రా గ్రంథం నుండి చూడబోతున్నాము. 2300 ప్రవచనము ప్రారంభం కాకముందు 3 శాసనములు ఇవ్వబడతాయి. ఈ 3 శాసనములు చరిత్ర మిల్లర్ రైట్ చరిత్రకు ప్యారలల్గా ఉంది. మిల్లర్ రైట్ చరిత్ర అది 3 దూతల వర్తమానము చరిత్ర. 2300 ప్రవచనము ప్రారంభము కాకముందు 3 శాసనాలు ఇవ్వబడతాయి. ఇది శాసనములు, 3 శాసనములు చరిత్ర. 2300 ప్రవచనము చివరిలో 3 శాసనముల చరిత్ర మరలా రిపీట్ అవుతుంది. 3 శాసనములు చరిత్ర లేకపోతే మిల్లర్ రైట్ చరిత్ర, అవి దేని గురించి మనకి దేని గురించి అవి మాట్లాడుతున్నాయి అని అంటే, అవి దేవుని మందిర నిర్మాణం గురించి మాట్లాడుతున్నాయి. బిల్డింగ్ ఆఫ్ ది గాడ్స్ టెంపుల్. ఇట్ కెన్ బి స్పిరిచువల్ టెంపుల్, ఇట్ కెన్ బి లిటరల్ టెంపుల్. 70 సంవత్సరాల ప్రవచనము, 1260 సంవత్సరాల కాల ప్రవచనము గురించి మనము అంతకుముందు నేర్చుకున్నాము. 70 సంవత్సరాల కాలంలోనూ 1260 సంవత్సరాల కాలంలోనూ దేవుని సంఘము పాడైపోయింది. ఈ మందిరము పాడైపోయింది. దీనిని మరలా నిర్మించాలి. 70 సంవత్సరాల కాలంలోనూ, తర్వాత 1260 సంవత్సరాల కాలంలో దేవుని సంఘము లేకపోతే దేవుని మందిరము పాడైపోయింది. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్, పేజ్ 714. God's church on earth was as verily in captivity during this long period. Mrs. White 1260 years నుంచి మాట్లాడుతున్నారు. Of relentless persecution, as were the children of Israel held captive in Babylon during the period of the exile. ఈ స్టేట్మెంట్లో మిసెస్ వైట్ 1260 ప్రవచనం గురించి, 70 సంవత్సరాల ప్రవచనం గురించి మాట్లాడుతూ, ఈ కాలంలో దేవుని యొక్క సంఘము క్యాప్టివిటీలో ఉంది, దాస్యంలో ఉంది.
బానిసత్వంలో ఉందని చెప్పారు. అంటే 70 సంవత్సరాల కాలంలోనూ 1260 సంవత్సరాల కాలంలోనూ దేవుని సంఘము భ్రష్టత్వంలో, చీకటిలో ఉంది. దేవుని మందిరము పాడైపోయింది. కనుక దీనిని మరలా నిర్మించాలి. దేవుడు మరలా ఆయన మందిరాన్ని ఆయన మరలా నిర్మిస్తున్నాడు. ఇదే ప్రవచన చరిత్ర యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. కనుక ఈ మందిరాన్ని మరలా నిర్మించాలని అంటే ఏం జరగాలో తెలుసండి? మనుషులు ప్రవచనమును చదవాలి, ప్రవచనమును అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ మందిర నిర్మాణము ప్రారంభము అవుతుంది. దానియేలు 9వ అధ్యాయము 2వ వచనము. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. దేవుని ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. దానియేలు ఆయన ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. ఏం గ్రంథం చదువుతున్నాడు? ఆయన యిర్మీయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఈ యిర్మీయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయనకి ఒక సంగతి అర్థమైంది. యిర్మీయా గ్రంథంలో ఆయన ఏం చదువుతున్నాడు తెలుసండి? ప్రవచనం చదువుతున్నాడు. ఈ ప్రవచనం చదివినప్పుడు ఆయనకి ఏమి బయలుపడిందంటే 70 సంవత్సరాల ఈ కాలము ముగుస్తుంది అని గ్రహించింది. ఒకవేళ దానియేలు యిర్మీయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని చదవకపోతే ఆయనకి ఈ ప్రవచన చరిత్రలో ఎక్కడ ఉన్నాడో ఆయనకి ఏ క్లూ ఉండదు. ఆయన యిర్మీయా గ్రంథంలో ఉన్న ప్రవచనం చదువుతున్నాడు కనుక ఈ ప్రవచన చరిత్రలో ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ ప్రవచనము అది పూర్తి అవుతుందో ఆయన అర్థం చేసుకున్నాడు. కనుక ప్రవచన చరిత్ర మనం చదవటం ద్వారా మనం ఇప్పుడు ప్రవచన చరిత్రలో, ప్రవచనాల్లో మనం ఎక్కడ ఉన్నామో మనకి తెలుస్తుంది. కనుక దానియేలు యిర్మీయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్, పేజ్ 554. స్టిల్ burdened in behalf of Israel, Daniel studied and knew the prophecies of Jeremiah. They were very plain. కనుక ఏం చదువుతున్నాడు దానియేలు? యిర్మీయాలో ఉన్న ప్రవచనాలు చదువుతున్నాడు. The word of the Lord came to Jeremiah, the prophet, that he would accomplish 70 years in the desolations of Jerusalem. Daniel 9:2. కనుక దానియేలు మనము గ్రంథంలో 9వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే మనకి దానియేలు అక్కడ చదువుతున్నాడు యిర్మీయా గ్రంథాన్ని. కనుక 70 వారాల ప్రవచనం గురించి ఆయనకి అర్థమైంది. ఈ ప్రవచనము ముగుస్తుంది. ఈ ప్రవచనం ముగిసిన తర్వాత దేవుని ప్రజలు మరలా వెనక్కి వెళ్తారు. ఈ 70 సంవత్సరాల కాలంలో దేవుని మందిరము, దేవుని పట్టణము పూర్తిగా పాడైపోయింది. మరలా వెనుకకు తీసుకుని వెళ్ళి దేవుని మందిరాన్ని దేవుడు కట్టిస్తానని చేసిన వాగ్దానము ఆయనకి జ్ఞాపకము వచ్చింది ఈ ప్రవచనము చదివినప్పుడు. అయితే ఈ ప్రవచనము దానియేలు అర్థం చేసుకున్నాడు. ఈ ప్రవచనాన్ని ఆయన ఇంకొకరికి తెలియచేయాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు బబులోను దేశం నుండి వారు బయటికి వెళ్ళటానికి వారికి అనుమతి లభిస్తుంది. అటువంటి శాసనము చేయబడుతుంది. సో కనుక ఈ దానియేలు ఈ గ్రహించిన దానిని ఆయన ఎవరికి తెలియచేస్తాడు? ఎవరంటే మాది పారసీకుల రాజ్యాన్ని పరిపాలిస్తున్న కోరేషుకి తెలియచేస్తాడు. కోరేషుకి సంబంధించిన ప్రవచనం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వీటిని కోరేషుకి తెలియచేసినప్పుడు కోరేష్ ఏం చేస్తాడనంటే ఆయన శాసనము చేస్తాడు. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్, పేజ్ 556 and 557. The deliverance of Daniel from the den of lions had been used of God to create a favorable impression upon the mind of Cyrus the Great. కోరేషు హృదయం పైన బలమైన ప్రభావం చేసింది ఏంటి తెలుసండి? దానియేలుని సింహపు బోన్లో వేస్తే సింహ బోన్లో నుంచి ఆయన విడుదల పొందాడు. ఆ సంగతి ఆయనకి తెలుసు. అందుచేత దానియేలు విషయంలో
ఈ సైరస్కి కోరెష్కి మంచి అభిప్రాయము ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూస్. గాడ్ హ్యాడ్ సెడ్ హీ వుడ్ కాజ్ హిస్ టెంపుల్ at Jerusalem to be rebuilt. He moves upon Cyrus as his agent to discern the prophecies concerning himself. కోరేష్ గురించి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనము ఎవరు గ్రహించాలి? ఇప్పుడు కోరేష్ గ్రహించాలి. కోరేష్ గ్రహించేలాగా ఎవరు చేస్తారు? దానియేలు చేస్తాడు. కనుక ఈ రెండు సందర్భాల్లో మనం ఏం చూస్తున్నాము? ప్రవచనాన్ని చూస్తున్నాము. కోరేష్కి సంబంధించి ఆయన కోరేష్ రాజు అయిన తర్వాత దేవుని ప్రజల యొక్క మందిరాన్ని కట్టడానికి, పునాది వేయటానికి ఆయనను దేవుడు ఉపయోగించుకుంటాడని ఒక ప్రవచనము ఉంది. యెషయా 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పేవాడను నేనే. యెరూషలేముతోనూ నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడదువనియు నేను చెప్పుచున్నాను. దేవాలయమునకు, దేవుని మందిరమునకు ఎవరు పునాది వేస్తారు? కోరేషు పునాది వేస్తాడు. ఈ ప్రవచనము దానియేలు కోరేష్కు తెలియచేశాడు. పరిశుద్ధ గ్రంథంలో నీ గురించి ఉంది, నువ్వు ఈ విధంగా శాసనం చేస్తావు, ఆయన ప్రజలు నువ్వు వెళ్ళమని, వాళ్ళు వెళ్ళి వారి మందిరాన్ని కడతారని చెప్పాడు. అప్పుడు కోరేషు ఆయన శాసనము చేస్తాడు. ఎజ్రా 1వ అధ్యాయము 1-2 వచనములు. పారసీకపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుకొనుటకై యెహోవా పారసీకపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాతపూర్వకముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లాకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. 2300 ప్రవచనము ప్రారంభించక మునుపు 3 శాసనములు చేయబడతాయి. ఈ 3 శాసనముల చరిత్ర దేని గురించి? దేవుని మందిరం యొక్క నిర్మాణము గురించి. ఇది ఇక్కడ మనము చూస్తున్నాము. దేవుని మందిరాన్ని కట్టాలనంటే, నిర్మాణం చేయాలనంటే ప్రవచనాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు చదువుతున్నాం తెలుసా అండి? దేవుడు చివరిగా ఒక మందిరాన్ని కట్టబోతున్నాడు. అందుచేత ఈ ప్రవచన చరిత్రను మనము చదువుతున్నాం అన్నమాట. ఆ చివరిగా దేవుడు ఆ చివరి మందిరాన్ని కట్టాలనంటే ప్రవచనాలు మనుషులు అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు ప్రవచనాలు మనుషులు అర్థం చేసుకోవాలంటే, ఈ మందిరంలో పునాది వేయాలంటే ఎవరు రావాలో తెలుసండి? ఈ మందిరం కట్టాలంటే ఎవరు రావాలి తెలుసా? ఎవరు రావాలి చెప్పండి? యేసుక్రీస్తు వారు రావాలండి. ఆయన మందిరాన్ని కట్టాలంటే యేసుక్రీస్తు వారు రావాలి, పునాది వేయాలి. ఆయన పునాది వేయటానికి ఆయన వస్తారు. దానియేలు 10వ అధ్యాయము 13వ వచనము. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సమ్ముఖమున నేను నిలిచిచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు, దానియేలు దేని వరకు ప్రార్థన చేస్తున్నాడంటే 70 సంవత్సరాల కాలం అయిపోయింది, దేవుడు వాగ్దానం చేశాడు తిరిగి తీసుకుని వెళ్తాడని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుచేత ఇప్పుడు కోరేషు రాజు అయిన తర్వాత కోరేషు యొక్క మనసును దేవుడు ప్రేరేపించాలి. అందుచేత దేవుడు ఎవరిని పంపించాడు? గబ్రియేలు దూతను పంపించాడు. గబ్రియేలు దూతను పంపిస్తే 21 రోజుల నుండి ఆయన ఆ కోరేషు హృదయం పైన ప్రేరేపిస్తూ ఉండగా ఒకవైపు నుండి సాతానుడు ఆయన పని చేస్తున్నాడు. అందుచేత గాబ్రియేలు ఆయన గెలవలేకపోతూ ఉంటే ఆయనకి సహాయం చేయడానికి ఎవరు వచ్చారంట? మిఖాయేలు వచ్చాడు. మీకు అర్థమవుతుందండి? 2300 ప్రవచనము ప్రారంభం కాకమునుపు జరిగే ఈ శాసనాల్లో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన పరలోకం నుంచి ఆయన వచ్చారు. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 571.
While Satan was striving to influence the highest powers in the kingdom of Medo-Persia to show disfavor to God's people, ఏం చేస్తున్నాడంటే సాతానుడు మాది పారసీకుల దేశంలో ఉన్న అధిపతులను ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఎటువంటి ప్రేరేపణ అంటే దేవుని ప్రజలకి ఎటువంటి మేలు జరగకుండా ఉండాలని. అప్పుడు ఏం జరుగుతుంది? ఏంజిల్స్ వర్క్డ్ ఇన్ బిహాఫ్ ఆఫ్ ది ఎగ్జైల్. ఒక పక్కన దేవదూతలు ప్రేరేపిస్తున్నారు, ఇంకొక వైపున సాతానుడు ఆయన పని ఆయన చేస్తున్నాడు. ద కాంట్రవర్సీ వాజ్ ఆన్ ఇన్ విచ్ ఆల్ హెవెన్ వాజ్ ఇంట్రెస్టెడ్. దేని గురించి మాట్లాడుతున్నా తెలుసుది? దానియేలు 10:13 చదివాం కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. పరలోకం అంతా కూడా ఒక విషయంలో వారు ఆసక్తిగా ఉన్నారండి. ఏ విషయం? మందిరము కట్టడం అనే విషయంలో ఆసక్తిగా ఉన్నారు. కోరేషు రాజు ఆయన శాసనం చేస్తేనే దేవుని ప్రజల బబులోను దేశం నుంచి వెళ్ళి వారు మందిరాన్ని కడతారు. కనుక హోల్ హెవెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. స్టేట్మెంట్ కంటిన్యూస్. త్రూ ద ప్రాఫెట్ డానియల్ we are given a glimpse of this mighty struggle between the forces of good and the forces of evil. ఆ చెడుకు ఆ మంచుకు జరుగుతున్న ఈ పోరాటము, ఈ మహా సంఘర్షణ గురించి కొంత వివరణ మనకి ఎవరి ద్వారా ఇస్తున్నాడు? దానియేలు ద్వారా మనకి ఇస్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఫర్ 3 weeks Gabriel wrestled with the powers of darkness, seeking to counteract the influences at work on the mind of Cyrus. 21 రోజుల నుండి గాబ్రియేలు కోరేషు హృదయం పైన పనిచేస్తున్నాడు. అండ్ బిఫోర్ ద కాంటెస్ట్ క్లోజ్డ్, క్రైస్ట్ హిమ్సెల్ఫ్ కేమ్ టు గాబ్రియల్స్ ఎయిడ్. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చారు? 70 సంవత్సరాల ప్రవచనము పూర్తయిన తర్వాత వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? మందిరము కట్టించడానికి వచ్చారు. మందిరమునకు పునాది వేయటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ యొక్క చరిత్ర మనం ఎక్కడ చూస్తాం తెలుసండి? 2300 ప్రవచనము చివరిలో మనం ఇదే చరిత్ర మనం చూస్తాము. ఇదే చరిత్రను మనము చూస్తాము. 70 సంవత్సరాల ప్రవచనం పూర్తి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. అయితే ఈ 2300 ప్రవచనము చివరిలో యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎప్పుడది? ఆగస్ట్ 11, 1840లో వచ్చారు. ఎందుకు వచ్చారు? మిల్లర్ రైట్ టెంపుల్ కట్టడానికి వచ్చారు ఆయన. మిల్లర్ రైట్ టెంపుల్ కట్టడానికి. ఎందుకని? 1260 సంవత్సరాల కాలంలో ఏమైపోయింది? దేవుని సంఘము భ్రష్టాచారానికి వెళ్ళిపోయింది, సంఘం పాడైపోయింది. అందుచేత ఆయన సంఘమునకు పునాది వేయటానికి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వచ్చాడు. చాలామంది అంటారు, ఈ ప్రవచనాల గురించి మాట్లాడుతూ ఉంటే, హబక్కూకు 2 tables గురించి బోధిస్తూ ఉంటే, మీరు బోధించే దానిలో యేసుక్రీస్తు లేడు అంటున్నారు. మనం చదివేదంతా యేసుక్రీస్తు గురించే. 10 ఆజ్ఞల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నాన్ అడ్వెంటిస్ట్ ఏమంటారంటే, 10 ఆజ్ఞలు మీరు మాట్లాడతారు, యేసుక్రీస్తు వారు లేరంటారు. 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతామంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్ క్యారెక్టర్. 10 ఆజ్ఞలు దేని చూపిస్తున్నాయి? యేసుక్రీస్తు వారి యొక్క గుణచరిత్రను చూపిస్తున్నాయి. కానీ 10 ఆజ్ఞల గురించి మాట్లాడితే ఆజ్ఞల గురించి మాట్లాడతారండి. మీరు యేసుక్రీస్తు గురించి మాట్లాడండి. మనం మాట్లాడేదే యేసుక్రీస్తు వారి గురించి. సబ్బాత్ గురించి మాట్లాడితే సబ్బాత్ గురించి మాట్లాడతారేంటి అంటారు. సబ్బాత్ దేని గురించి మాట్లాడుతుంది? యేసుక్రీస్తు వారి సృష్టికర్త అని, ఆయన ప్రేమను, ఆయన శక్తిని తెలియజేస్తుంది. ఓకే, అదేవిధంగా మనం వీటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రవచనాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? యేసుక్రీస్తు వారి గురించి మనం వర్తమానం అంతా కూడా యేసుక్రీస్తు వారే ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రవచన జ్ఞానాన్ని మనకి ఇస్తారు. అప్పుడు దేవుని ప్రజలకు పరీక్ష ప్రారంభము అవుతుంది. ఆ పరీక్ష ఏమిటంటే, మీరు బబులోనుని విడిచి రండి, లేకపోతే మీరు పురాతన మార్గములకు రండి అనే వర్తమానము ప్రారంభము అవుతుంది. 70 సంవత్సరాల కాలంలో దేవుని సంఘము పాడైపోయింది. 1260 సంవత్సరాల కాలంలో దేవుని సంఘము పాడైపోయింది. మరలా దేవుడు దాన్ని కట్టాడు. మరలా కడితే మరలా పాడైపోయిందండి అది. ఇప్పుడు మరలా సంఘాన్ని దేవుడు కట్టాలి. ఈ సంఘాన్ని కట్టడానికి ముందు
ఒక ఇల్లు కానీ ఒక మందిరం కానీ కట్టాలంటే ముందు ఏం వేయాలండి? మనం పునాది వేయాలి. పునాది వేయటం అనేది గొప్ప సంఘర్షణకు కారణము అవుతుంది. ఫౌండేషన్ మనం వేస్తున్నామనంటే అది గొప్ప సంఘర్షణకు కారణం అవుతుంది. మొదటి 2 శాసనాలు చేయబడినప్పుడు బబులోను దేశం నుండి వారు యెరూషలేము వచ్చి వారి మందిరంలో పునాది వేసినప్పుడు ఎంత వారికి వ్యతిరేకత వస్తుందో తెలుసండి. పునాది వేస్తున్నామనంటే ఏమవుతుంది? దట్ బికమ్స్ పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ. పునాది ఇల్లు కట్టడానికి ముందు పునాది వేయాలి. పునాది వేయాలనంటే దానికి మనకి ఏం కావాలో తెలుసండి? పునాది రాయి కావాలి, కార్నర్ స్టోన్. ఎవరు కార్నర్ స్టోన్? యేసుక్రీస్తు లేకుండా పునాది వేయగలమా మనం? కనుక యేసుక్రీస్తు వారు ఆయన పునాది వేయడానికి వస్తారు ఆయన సంఘమునకు. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు వారు దేవుని ప్రజలుగా ఉండే స్థితిని వారు కోల్పోయారు. వారు రాజ్యాన్ని కోల్పోయారు. వారి మందిరాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటో తెలుసండి? వారి మందిరమునకు పునాది రాయి అయినా లేకపోతే తలరాయి అయినా యేసుక్రీస్తు వారిని వారు తృణీకరించారు. ఫౌండేషన్ వారు తృణీకరించారు. సంఘమునకు పునాది ఎవరు? యేసుక్రీస్తు వారు. యూదులు ఆ ఫౌండేషన్కి పునాది అయినటువంటి యేసుక్రీస్తు వారిని వారు తృణీకరించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42-43 వచనాలు. మరియు యేసు వారిని చూచి ఇట్లా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీ లేఖనములలో ఎన్నడూ చదువులేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. మందిరాన్ని కట్టడానికి ఆ యూదులు వారు కావలసిన అన్ని రాళ్ళు సిద్ధం చేసుకున్నారు. కానీ పునాది రాయి వాళ్ళకి లేదంట. పునాది రాయి కోసం వాళ్ళు తిరుగుతున్నారు. అది కళ్ళ ముందే ఉంది, దాన్ని అటు ఇటు నెట్టేస్తున్నారు. వాడు అక్కడే ఉంది ఆ రాయి, కానీ కనపట్టలేదు. అంత సిద్ధంగా ఉంది. ఆ పునాది రాయి లేకపోతే కనుక, ఆ తలరాయి లేకపోతే కనుక వారి పునాది వేయలేరు. ఆ పునాది యేసుక్రీస్తు అనే విషయం వారికి తెలియదు. ఇక్కడ యేసుక్రీస్తు వారి వాళ్ళతో అంటున్నాడు, మీరు తలరాయి అయిన నన్ను మీరు తృణీకరించారు కనుక మీ రాజ్యము మీ వద్ద నుండి విడిపోతుంది. నేను దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, 70 సంవత్సరాల తర్వాత దేవుడు మందిరాన్ని కట్టాడు, పాడైపోయింది. 1260 తర్వాత మందిరాన్ని కట్టాడు, అది కూడా పాడైపోయింది. మరలా ఇప్పుడు చివరిగా ఒక మందిరాన్ని అయినా కడుతున్నాడు. ఈ విధంగా ఈ మందిరాన్ని కట్టడానికి పునాది వేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? కొంతమంది సంతోషిస్తారు, కొంతమంది బాధపడతారు. ఇప్పుడు ఆఖరిగా దేవుడు కట్టే ఈ మందిరం నాకు పునాది ఏంటి తెలుసండి? దిస్ చార్ట్స్ ఇవి ఫౌండేషన్. దిస్ చార్ట్ ఈజ్ క్రైస్ట్. ఓకే, సో కనుక పునాది వేసినప్పుడు ఏం జరుగుతుందంట? కొంతమంది సంతోషము, కొంతమందికి బాధ. ఎజ్రా 3వ అధ్యాయం 10వ వాక్యము. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారే యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. పునాది వేసినప్పుడు వీళ్ళు సంతోషించారు. ఓకేనా? ఇంకొక గ్రూప్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు మనం చదువుదాం. దానికి చదవకముందు ఇంకొక స్టేట్మెంట్ చదువుదాం. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 563 and 564. The house that was about to be rebuilt had been the subject of many prophecies. విన్నారన్నమాట? The house that was about to be built had been the subject of many prophecies. దేవుని మందిరము కట్టాలంటే అది దేనితో కనెక్ట్ అయింది? దానికి చాలా ప్రవచనాలు కనెక్ట్ అయ్యాయి ఏంటండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఓకే, కన్సర్నింగ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, the favor that God desired to show Zion, and all who were present at the laying of the cornerstone should have entered heartily into the spirit of the occasion when the foundation
of this house was laid, before their eyes wept with a loud voice. వారు శాసనం చేయబడిన తర్వాత కోరేషు వారు వెళ్ళి ఈ మందిరమునకు పునాది వేస్తూ ఉంటే కొంతమంది సంతోషించారు, కొంతమంది ఏం చేస్తున్నారంట, ఏడుస్తున్నారంట. ఈ ఫౌండేషన్ వేస్తే కొంతమంది సంతోషిస్తారు, కొంతమంది ఏడుస్తారు, దుఃఖిస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. God had moved upon the heart of Cyrus to aid them in rebuilding the temple, and this should have called forth expression of profound gratitude. కోరేషుని ప్రేరేపించి దేవుడు అనుమతి ఇచ్చి ఈ వారి మందిరం కట్టడానికి పునాది వేస్తే దానికి అందరూ చాలా కృతజ్ఞత కలిగి వారు సంతోషించాలి. కానీ ఏం చేస్తారు చెప్పండి, బట్ సమ్ ఫెయిల్ ఆఫ్ discerning God's opening providences, instead of rejoicing, they cherished thoughts of discontent and discouragement. కొంతమంది ఏం చేస్తున్నారు, సంతోషించడానికి బదులుగా ఈ పునాది వేసినప్పుడు ఆ అసంతృప్తి తర్వాత నిరుత్సాహాన్ని వారు చూపిస్తున్నారు. 1843 చార్ట్, ఈ ఫౌండేషన్ దేవుడు ఆయన వేసినప్పుడు దానిని బట్టి ఆ కాలంలో ప్రొటెస్టెంట్స్ వారు దీన్ని తృణీకరించారు. వారు యొక్క ద్వారాలు వారు మూశారు. ఇప్పుడు చివరిలో మరలా ఈ పునాది మళ్ళా వేయబడుతూ ఉంటే చివరి సంఘం నాకు స్పిరిచువల్ టెంపుల్కి మరలా ఏం జరుగుతుంది తెలుసండి, హిస్టరీ విల్ రిపీట్. కొంతమంది సంతోషిస్తారు, కొంతమంది వారు విచారిస్తారు. ఎజ్రా 4వ అధ్యాయము 3-5 వాక్యాలు. అందుకు జెరుబ్బేబెలును యెషోవాయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరము కట్టుటకు నిమిత్తం లేదు. మేము కూడుకొని పారసిక దేశపు రాజైన కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టుదామని వారితో చెప్పిరి. దేశపు జనుడు యోధా వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరచిరి. మందిరాన్ని ఈ పునాది వేస్తుంటే వాళ్ళని బాధపడటం ప్రారంభించారు. మరియు పారసిక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసిక దేశపు రాజైన దరివేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచమిచ్చిరి. ఈ విధంగా మందిరాన్ని కడుతూ ఉంటే ఎంత ఆటంకం వస్తుందో చూడండి. చివరి సంఘము కడుతూ ఉంటే, చివరి సంఘము నాకు పునాది వేస్తూ ఉంటే అటువంటి ఆటంకమే వస్తుంది. ఫౌండేషన్ స్టోన్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ. పునాది గురించి మనం మాట్లాడితే, పునాదిని వేస్తే దానివల్ల ఉత్పన్నమయ్యేది ఏంటి, సంఘర్షణ. 1843 చార్ట్ ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ అడ్వెంటిస్ట్ చర్చ్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ స్పిరిచువల్ టెంపుల్. యేసుక్రీస్తు వారు 70 వారాలు 2300 ప్రవచనం ప్రారంభం కాక మునుపు ఆయన వచ్చారు. అదేవిధంగా 2300 ప్రవచనం చివరిలో మరలా ఆయన మందిరం కట్టడానికి ఆయన వచ్చారు. ఎవరైనా కూడా 1843 చార్ట్ని వారు తృణీకరిస్తూ ఉంటే, వారు వ్యతిరేకిస్తూ ఉంటే, దే ఆర్ అపోజింగ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తూ మేము యేసుక్రీస్తు వారికి సేవ చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. 1843 చార్ట్ మన సంఘమునకు పునాది. దానిని తృణీకరిస్తే మనం ఎవరిని తృణీకరిస్తున్నాం, యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తున్నాం. మనం ఏమంటామంటే పేపసీ అది 10 ఆజ్ఞలను తృణీకరిస్తుందని మనము వారిని నిందిస్తాం. దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటుందని పేపసీని మనం నిందిస్తాం. కానీ దేవుడు వేసిన పునాదిని 1843 చార్ట్ని మనం తృణీకరిస్తే మనం యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తాం. మన 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 సంఘమునకు ఫౌండేషన్ ఏమిటి, 1843 చార్ట్. టెస్టిమోనీస్ for the church, volume 8, page 296-297. The enemy is seeking
to divert the minds of our brethren and sisters from the work of preparing a people to stand in these last days. దేవుడు ఆఖరి కాలంలో, ఈ లోకం యొక్క చివరి కాలంలో ఆయన కొరకు నిలబడటానికి కొంతమంది మనుషులను ఆయన సిద్ధం చేసుకుంటూ ఉంటే, సాతానుడు ఆ స్త్రీలు పురుషుల యొక్క హృదయాలను వేరే వైపు తిప్పుతున్నాడు. ఓకే, ద ఎనిమీ ఈజ్ సీకింగ్ టు డైవర్ట్ ద మైండ్స్ ఆఫ్ అవర్ బ్రదరన్ అండ్ ద సిస్టర్స్ ఫ్రమ్ ది వర్క్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ పీపుల్ టు స్టాండ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. దేవుడు ఆఖరి దినాల్లో, ఈ లోకం యొక్క చివరిలో ఆయన కొరకు నిలబడటానికి దేవుడు కొంతమంది జనాంగాన్ని ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. They estimate as of little value the light that Christ came from heaven to give to John for his people. యేసుక్రీస్తు వారు ఆయన యోహాను ద్వారా మనకి వెలుగు ఇవ్వటానికి వచ్చారు. ఓకేనా? కానీ దానిని దేవుని ప్రజలు ఎలా చేస్తారంట? దే ఎస్టిమేట్ యాజ్ ఆఫ్ లిటిల్ వాల్యూ, చాలా తక్కువ విలువ దానికి ఇస్తున్నారు. దేవుడు చివరిగా ఆయన కొరకు నిలబడటానికి, ఆయన సంఘముగా స్థాపించడానికి దేవుడు వారికి యేసుక్రీస్తు ద్వారా ప్రవచన జ్ఞానాన్ని ఇస్తే, కానీ మనుషులు దానికి చాలా తక్కువ విలువ ఇస్తున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే టీచ్ దట్ ద సీన్స్ జస్ట్ బిఫోర్ అస్ ఆర్ నాట్ ఆఫ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు రిసీవ్ స్పెషల్ అటెన్షన్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ యొక్క ప్రవచన జ్ఞానము అంత ప్రాముఖ్యమైనది కాదు, దాని మీద మనము అంత దృష్టి పెట్టవలసిన అవసరము లేదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Thus said the Lord, stand ye in the ways and see, and ask for the old paths, where is the good way, and walk therein. జెరమయా 6:16. దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడు మనల్ని? చివరి కాలంలో మీరు పురాతన మార్గంలో రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మిస్సెస్ వాడు ఏం కొట్టేశారు ఇక్కడ? 6వ అధ్యాయము 16వ వాక్యము ఇర్మియా 6వ అధ్యాయం 16వ వాక్యము. అది మనకి పురాతన మార్గములు, ఓల్డ్ పాత్స్. అదేంటి తెలుసండి? దిస్ చార్ట్స్. దానికి రమ్మని దేవుడు మనలను పిలుస్తున్నాడు. నెక్స్ట్, లెట్ నన్ సీక్ టు టేర్ అవే ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మిస్సెస్ వైట్ చాలా క్లియర్గా చెప్తున్నారు, మన విశ్వాసమునకు ఫౌండేషన్, పునాది ఏమిటి? ఓల్డ్ పాత్స్. ఇర్మియా 6:16 చెప్పిన తర్వాత దానిలో ఏమని చెప్పారు? లెట్ నన్ సీక్ టు టేర్ అవే ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. పురాతన మార్గములు 1843 చార్ట్ మన ఫౌండేషన్. దానికి వెనక్కి రమ్మని మనకి మిస్సెస్ వైట్ పిలుస్తున్నారు. ద ఫౌండేషన్ దట్ వర్ laid at the beginning of our work by prayerful study of the word by revelation. ఏ విధంగా ఈ పునాది వేశారు వారు ప్రవచనాలు ప్రార్థనాపూర్వకంగా చదివి ఈ పునాది వారు వేశారు. అపాన్ దీస్ ఫౌండేషన్స్ వీ హ్యావ్ బీన్ బిల్డింగ్ ఫర్ మోర్ దెన్ 50 years. కనుక మనము ఈ పునాది పైనే మనం కడుతున్నాం. ఈ 1843 చార్ట్ అనే పునాది పైనే, అనే క్రీస్తు పైనే మనం 50 సంవత్సరాల నుంచి కడుతూ ఉన్నామని మిస్సెస్ వాట్ చెప్తున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూస్. మెన్ మే సపోజ్ దట్ దే హ్యావ్ ఫౌండ్ ఏ న్యూ వే that they can lay a stronger foundation than that which has been laid. మనుషులు ఏమనుకుంటున్నారంటే, పునాది ఉంది కానీ దానికంటే కూడా ఇంకా గొప్ప పునాది కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. 1863లో దేవుడు యేసుక్రీస్తు వరేసిన పునాదిని తీసి వేరే పునాది పెట్టడానికి ప్రయత్నము చేశారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ దిస్ ఈజ్ ఏ గ్రేట్ డిసెప్షన్. దేవుని చివరి సంఘం నాకు పునాది ఏమిటి? ఫౌండేషనల్ ట్రూత్స్ ఏమిటంటే దీస్ చార్ట్స్. దీనిని తీసి వేరే దాన్ని పెడితే అది ఏమవుతుంది? అది గొప్ప మోసము అవుతుంది. అదర్ ఫౌండేషన్స్ క్యాన్ నో మ్యాన్ లే దెన్ దట్ ఈస్ లేడ్. ఇంకా యేసుక్రీస్తు వరేసిన పునాది తప్ప వేరొక పునాది వేయకూడదు అని మిస్సెస్ వైట్ ఇక్కడ ఒక వాక్యం చెప్పారు. ఏం తెలుసండి? 1 కొరింథీయులు 3వ అధ్యాయము 11వ వాక్యం. ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది అసలు ఈ పునాది ఎవరో. ఈ వాక్యం చదువుదాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 11వ వాక్యం.
వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. 1843 చార్ట్ ఫౌండేషన్, అది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇంకొక వేరొక పునాది వేయటానికి అవసరము లేనే లేదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇన్ ద పాస్ట్ మెనీ హ్యావ్ అండర్టేకెన్ టు బిల్డ్ ఏ న్యూ ఫెయిత్, టు ఎస్టాబ్లిష్ న్యూ ప్రిన్సిపల్స్, బట్ హౌ లాంగ్ డిడ్ దేర్ బిల్డింగ్ స్టాండ్? చాలామంది వేరే పునాది వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా వేస్తే వారి యొక్క కట్టడం నిలుస్తుందా? మిసెస్ వైట్, దెన్ ఇట్ సూన్ ఫెల్, ఫర్ ఇట్ వాజ్ నాట్ ఫౌండెడ్ అపాన్ ద రాక్. దీనిలో మిసెస్ వైట్ అంటున్నారు ఇట్ సూన్ ఫెల్, పడిపోయిందంట ఆ బిల్డింగ్. తెలుసా మీకు? మిల్లర్ రైట్ టైంలో కట్టిన మందిరము పడిపోయింది. మిసెస్ వైట్ చెప్తున్నారు సూన్ ఫెల్, పడిపోయిందని చెప్తున్నారు. పడిపోతుందని చెప్పట్లా, సూన్ ఫెల్. ఎందుకని? అది పునాది పైన కట్టబడి లేదు. 1863లో ఇచ్చిన చార్టు దట్ ఈస్ నాట్ క్రైస్ట్. 1843 చార్ట్ ఈజ్ క్రైస్ట్. మిసెస్ వైట్ అంటారు దీన్ని రాక్ ఆఫ్ ఏజెస్. రివ్యూ అండ్ హెరల్డ్, April 14, 903. The warning has come, nothing is to be allowed to come in that which will disturb the foundation of the faith upon which we have been building ever since the message came in 1842, 1843 and 1844. 1842, 1843, 1844 ఏ ప్రవచనం చివరి వస్తున్నాయి? ఇవి 2300 ప్రవచనమునకు చివరిలో వస్తున్నాయి. 2300 ప్రవచనములకు మొదట్లో ఏమొచ్చినాయి? 3 శాసనముల చరిత్ర. 2300 ఆ ప్రవచనమునకు చివరిలో మళ్ళా 3 దూతల వర్తమానము వస్తుంది. బట్ ఇట్ ఈస్ టు బి ద రాక్ ఆఫ్ ఏజెస్, ఇట్ హ్యాస్ బీన్ గైడింగ్ మీ ఎవర్ సిన్స్ ఇట్ వాస్ గివెన్. 1842, 1843, 1844లో దేవుడు ఆయన సంఘమునకు పునాది వేసాడు. మొదట్లో వేసినట్లుగానే ఈ పునాది గురించి ఏమన్నారు? దిస్ ఈజ్ ద రాక్ ఆఫ్ ఏజెస్. ఈ పునాది యేసుక్రీస్తు వారే. నాతో కొంతమంది మనుషులు మాట్లాడుతున్నారు, కొంతమంది మనుషులు ఆర్గ్యూ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా అమెరికా దేశం నుండి ఒక వ్యక్తి నన్ను ఈ మెసేజ్ విషయంలో నన్ను చాలా చాలా వ్యతిరేకిస్తుంది. అప్పుడు నేను కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత ఇక నేను డిస్కస్ చేయటం నేను మానేశాను. దీని గురించి మాట్లాడటం నేను మానేస్తే తను నాకు మెసేజ్ పెట్టారు. ఏమనంటే, ఈ విధంగా నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడటం ఆపేసావు. దిస్ ఇస్ నాట్ క్రైస్ట్ లైక్ నేచర్. దిస్ ఇస్ నాట్ క్రైస్ట్ అని చెప్పారు. మిసెస్ వాట్ ఏం చెప్పారు తెలుసండి? ఇఫ్ యు హ్యావ్ ద ట్రూత్ ప్లెయిన్లీ బిఫోర్ యూ, నీకు స్పష్టంగా నీకు సత్యం తెలిస్తే దాని గురించి లాంగ్ డిస్కషన్స్ పెట్టొద్దు. నీ క్లారిటీ, నువ్వు నమ్మిన దానిపైన నీకు క్లారిటీ ఉంటే, నీకు ప్లెయిన్గా సత్యం తెలిస్తే దాని గురించి ఎవరితోనూ లాంగ్ డిస్కషన్స్ పెట్టొద్దు. యేసుక్రీస్తు వంటి గుణము నాకు లేదు అని వారు నన్ను నిందిస్తున్నారు. దానికి నేను సమాధానం ఏమని చెప్తున్నానంటే, దేవుని వాక్యంలో ఎటువంటి పునాది లేని అసత్యములకు మాట్లాడటానికి సమయం ఇవ్వకపోవటము అది యేసుక్రీస్తు స్వభావం చూపించకపోవటం అని వారు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో వారు మాట్లాడడానికి ఎటువంటి పునాది లేదు, దానిలో ఎటువంటి సత్యము లేదు. వారు మాట్లాడే ఈ డిస్కషన్స్కి సమయం ఇవ్వకపోతే దాన్ని ఏమని పిలుస్తున్నారు? యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ మీరు చూపించట్లేదు. అయితే నేను అలాని బట్టి స్టేట్మెంట్ మీద నేను నిలబడతాను. మనకి సత్యం మనకు తెలిసినప్పుడు దీని గురించి వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్కి మనం దిగవలసిన అవసరము లేదు. ఈ పునాది వేసినప్పుడు ఈ పునాది ఏమవుతుందని చెప్పాను?
ఈ ఫౌండేషన్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ. యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా శరీరం తిని నా రక్తము త్రాగితేనే నిత్య జీవము కలవాడు. ఆయన శరీరమును తినటము, ఆయన రక్తమును త్రాగటము అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితేనే ఆయనకి నిత్య జీవము ఉంటుంది. ఆయన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు స్పెసిఫిక్గా ఆయన మైండ్లో ఒకటి ఉంది, దానిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన శరీరాన్ని తినటము, ఆయన రక్తాన్ని త్రాగటము అది దేనికి సూచనగా ఉందంటే ఆయన వాక్యాన్ని చదవటానికి సూచనగా ఉంది. ఆయన వాక్యాన్ని చదవమని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఈ వాక్యాన్ని మీరు చదివితేనే మీరు నిత్యజీవం గలవారు అని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు స్పెసిఫిక్గా ఏం చదవాలో చెప్తున్నారు. ఏం చదవమని చెప్తున్నారంటారు? ఇది చదివితేనే మీరు నిత్యజీవం కలిగిన వారు అని యూదులకు చెప్తున్నారు. ఆయన ఏం చదవమని చెప్తున్నారు తెలుసా అండి? చిన్న పుస్తకం చదవమని చెప్తున్నారు. చిన్న పుస్తకం ఎక్కడుంది? అది దానియేలు ప్రకటన 10వ అధ్యాయంలో ఒక చిన్న పుస్తకం ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చారు, పరలోకం నుంచి వచ్చారు కదా 1840లో. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఏముంది? చిన్న పుస్తకం ఉంది. ఆ చిన్న పుస్తకం ఏంటి? దానియేలు గ్రంథము ప్రవచన భాగము, అది ముద్రించబడింది. దానిని చదవమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆ ప్రవచన భాగాన్ని చదివితేనే కానీ నువ్వు నిత్య జీవం కలిగిన వాడువు కాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యము. యేసుక్రీస్తు వారిని నీ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యేసుక్రీస్తు వారు ఏం చదవమని రికమెండేషన్ చేస్తున్నారు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అంత్యకాలంలో జీవించే ప్రజలు నిత్య జీవం కావాలంటే ఏం చదవాలి? ప్రవచన భాగాన్ని చదవాలి. దీనిని యేసుక్రీస్తు వారు చెప్తే దీనిని ఎవరు కంటిన్యూ చేస్తారో తెలుసా? ఈ ప్రీచింగ్ని జాన్ ద బ్యాప్టిస్ట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. అతడు పరిసయ్యులలోను సద్దుకాయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. ఇక్కడ యోహాను అంటున్నాడు, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? వీళ్ళకి బుద్ధి చెప్పింది ఎవరు? బాప్తిసం పొందడానికి నడిపించింది ఎవరు వాళ్ళని? దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం. కనుక యేసుక్రీస్తు వారు ఆయన నా శరీరాన్ని నా రక్తాన్ని తినమని చెప్పినప్పుడు ఆయన దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు చదవమని చెప్పారు. దానిని ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను కూడా చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వాక్యం. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఒకసారి ఇక్కడ ఆగుతానండి నేను. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఎప్పుడు వచ్చింది ఈ ఆహారము? పాత నిబంధన గ్రంథంలో మన్నా పరలోకం నుండి దిగి వచ్చేది. ప్రతిరోజు మన్నా దేవుడు ఇచ్చేవాడు. ఆ మన్నా దేనికి సూచనగా ఉంది? దేవుని వాక్యం నాకు ప్రవచనం నాకు సూచనగా ఉంది. పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా ఎవరికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఈ మన్నా ఎప్పుడు వచ్చింది తెలుసండి? 1840లో వచ్చింది మన్నా. అదేవిధంగా 2300 ప్రవచనానికి ముందు దానియేలు 10వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ మన్నా వచ్చింది. సో కనుక ఇక్కడ అన్నాడు, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చినప్పుడు ఆయన దేవుని సంఘం నాకు ప్రవచన జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానంతో ఆయన వచ్చారు. కనుక ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లుగా కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ కాలంలో ఆహారము, మన్నా ఇచ్చిన ఆహారము వాళ్ళు తిని కూడా చనిపోయారు. కానీ ఈ మన్నాను తింటే కనుక మనుషులు వారు జీవితకాలము, శాశ్వత కాలము వారు బ్రతుకుతారు. ఈ మన్నా ఎప్పుడు వచ్చింది? 1840 ఆగస్ట్ 11లో ఇది ప్రారంభమైంది. ప్రకటన 10వ అధ్యాయంలో. మరలా అధిక మన్నా ఎప్పుడు వచ్చింది? ప్రకటన 18వ అధ్యాయంలో ఇది వచ్చింది. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా శరీరం తిని నా రక్తము తాగేవాడే నిత్య జీవము కలిగిన వాడు. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు,
ఒక మనిషి ఆయన శరీరాన్ని రక్తాన్ని ఎలా తింటాడు అని వారు ఆలోచన చేస్తున్నారు. యోహాను సువార్త 6వ వచనంలో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నది. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తినమంటున్నాడు, ఇది చాలా కఠినమైన మాట, ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవరు వింటారు అనుకుంటున్నారు. కఠినమైన మాట ఏంటి తెలుసండి? 1843 చార్ట్, అది చాలా కఠినమైంది. యేసుక్రీస్తు వారు ఆయన పునాది గురించి ఆయన ఇచ్చే ప్రవచన జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. దానియేలు గ్రంథంలో నుండి, ప్రకటన గ్రంథంలో నుండి. ఈ దానియేలు గ్రంథం ఈ చార్ట్స్ మీద ఉన్నవి ఏమిటండి? దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు. ఇది దేవుని సంగమునకు పునాది. కనుక యేసుక్రీస్తు వారు మీరు ప్రవచనాలను మీరు చదివి అర్థం చేసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇది చాలా కఠినమైన మాట. సో 1843 చార్ట్లో యేసుక్రీస్తు వారు ఉన్నారంటే ఇది చాలా కఠినమైన మాటగా ఉంది మనుషులకి. ఇది కేవలం ఏదో బొమ్మలో ఏదో నెంబర్లో ఉన్న దానిగా మనుషులు చూస్తున్నారు. కానీ ఇదేంటిది? యేసుక్రీస్తు వారు, దీనిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. 1843 చార్ట్ అది చాలా కఠినమైన మాటగా మనుషులకి అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా నా శరీరము తిని నా రక్తం తాగమన్నారో అప్పుడు ఏం జరిగింది తెలుసండి? చాలామంది అనుకున్నారు ఇది చాలా కఠినమైన మాట అని. చాలామంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఎప్పుడైతే 1843 చార్ట్ అది ఇవ్వబడిందో అప్పుడు చాలామంది మనుషులు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి మాట చెప్పినప్పుడు అనేక మంది యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 61వ వాక్యం, యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? ఈ ప్రవచన జ్ఞానం వల్ల మీరు అభ్యంతరపడుచున్నారా అని అడిగారు. ఎవరైతే ఈ ప్రవచన జ్ఞానం ఇచ్చినప్పుడు దీనిని వాడు తృణీకరిస్తారో దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటి తెలుసండి? వాళ్ళు మృగముద్రను వారు పొందుతారు. యేసుక్రీస్తు వారు ఈ ప్రవచన జ్ఞానం ద్వారా ఆయన పునాది వేశారు. ఈ పునాదిని తృణీకరిస్తే చివరికి ఆ మనిషి మృగముద్రను పొందుతాడు. యేసుక్రీస్తు వారికి ఉన్న పేరులో ఒక పేరు ఏమిటంటే పోమనై. పోమనై అంటే దాని అర్థం ఏంటంటే వండర్ఫుల్ నెంబరర్ ఆఫ్ సీక్రెట్స్. ఇప్పుడు ఈ ప్రవచన జ్ఞానం తృణీకరిస్తే ఏం జరుగుద్దో యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వాక్యం 666. పోమనై ఈజ్ టాకింగ్ నౌ విత్ హిజ్ నేమ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వాక్యం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుతీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఎప్పుడైతే ప్రవచన జ్ఞానం గురించి మాట్లాడారో వారు అపార్థం చేసుకుని ఆయన నా శరీరం తినమంటున్నాడు, నా రక్తం తాగమంటున్నాడు అని మిస్అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఈ చాటు క్రైస్ట్ అని చెప్తే మనుషులకు అర్థం కావట్లేదు. ఇది బొమ్మలో ఇది పిచ్చి దీని మీద రాసుకుని అనుకుని మనుషులు దాన్ని వెళ్ళిపోతున్నారు. అప్పుడు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది తెలుసండి? దే విల్ రిసీవ్ 666. యూదుల కాలంలో 70 సంవత్సరాలు ప్రవచనము నెరవేరినప్పుడు 2300 ప్రవచనము ప్రారంభం కాక మునుపు దేవుడు కోరెస్ ద్వారా శాసనం చేయించాడు. పునాది వేయటము జరిగింది. వారు వెళ్ళారు. వెళ్ళి ఆ పునాది వేసినప్పుడు వారికి ఆటంకము వచ్చింది. అదేవిధంగా చివర్లో మరలా ఈ పునాది వేస్తే మరలా ఆటంకము వస్తుంది. ఈ పునాది వేసినప్పుడు కొంతమంది మనుషులు సంతోషిస్తారు, కొంతమంది మనుషులు విచారిస్తారు. ఈ వర్తమానమును కొంతమంది మనుషులు తృణీకరిస్తారు, కొంతమంది మనుషులు అంగీకరిస్తారు. దానియేలు 11వ అధ్యాయము 44వ వచనము. దానియేలు 11:44. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతన్ని కలవరపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపచేయుటకును అతడు
బయలుదేరును. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ 2 వర్తమానాలు వస్తున్నాయి. ఎక్కడి నుండి? అంతటా తూర్పు నుండి వర్తమానములు, తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి, ఈ వర్తమానములు వచ్చినప్పుడు అవి అతన్ని కలవరపరచగా అతడు అత్యాగ్రహం. ఎవరిని ఇవి కలవరపరుస్తున్నాయి? దీనిలో తూర్పు నుండి వచ్చే వర్తమానం ఒకటి ఉంది, తర్వాత ఉత్తరం నుండి వచ్చే వర్తమానం ఉంది. ఈ 2 వర్తమానం ఏంటి తెలుసండి? ఈ 2 వర్తమానములకు ఇద్దరికి ఆగ్రహం కలుగుతుంది. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఒకటి అడ్వెంటిస్ట్, 2 ప్యాపసీ. తూర్పు నుండి వచ్చే వర్తమానము అది ప్రకటన 18వ అధ్యాయంలో వచ్చే వర్తమానము, అది అధిక జ్ఞానము. దీన్ని ప్రకటన దానిలో 12వ అధ్యాయం 3-4 వాక్యంలో కూడా ఇది ఉంది. సో కనుక ప్రకటన 18వ అధ్యాయంలో వచ్చిన వర్తమానము అది సెప్టెంబర్ 1, 2001లో, సెప్టెంబర్ 11, 2001లో వచ్చింది. ఈ వర్తమానం బోధిస్తే ఈ వర్తమానం ఏమిటంటే, మీరు పురాతన మార్గంలోకి రండి, ఓల్డ్ పాత్స్కి మీరు రండి, 1843 చార్ట్కి మీరు వెనక్కి రమ్మని చెప్పే వర్తమానము. ఈ వర్తమానం చెప్పినప్పుడు ఎవరికి కోపం వస్తుంది? అడ్వెంటిస్ట్ కోపం వస్తుంది. తర్వాత ఉత్తరం నుండి వచ్చే వర్తమానంలో అది 3 దూతల వర్తమానం. ఎప్పుడు తెలుసండి? అర్ధరాత్రి కేక వర్తమానం అయిపోయిన తర్వాత పెద్ద కేక వర్తమానం వస్తుంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుడు అప్పటికి దేవుని యొక్క స్పిరిచువల్ టెంపుల్ని కట్టుకోవడం పూర్తి అయిపోతుంది. వాళ్ళు 3 దూతల వర్తమానాన్ని బోధిస్తారు. అప్పుడు బోధించినప్పుడు ఎవరి కోపం వస్తుంది? ప్యాపసీ కోపం వస్తుంది. ఈ ప్యాపసీ కోపం వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి ఆయన బయలుదేరతాడు. కనుక ఇక్కడ 2 వర్తమానములు, తూర్పు నుండి వచ్చే వర్తమానము, ఉత్తరం నుండి వచ్చే వర్తమానము. ఈ 2 వర్తమానములు మనుషులను కలవరపరుస్తాయి, మనుషులకు కోపాన్ని పుట్టిస్తాయి. 1843 చార్ట్ చాలామంది మనుషులకు కోపాన్ని పుట్టిస్తుంది. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వస్తారో, ఆయన ప్రవచన జ్ఞానాన్ని ఇస్తారో, మందిరమునకు పునాది వేయడం జరుగుతుంది. అప్పుడు దేవుడు ఆయన సంఘాన్ని కడతాడు. మనుషులు 2 గుంపులు అవుతారు. ఈ వర్తమానము దేవుడు ఆయన సంఘమునకు ఆయన ఇస్తున్నాడు. ఈ వర్తమానము అంగీకరించడానికి మనుషులు వారు తృణీకరిస్తే, దాన్ని వ్యతిరేకిస్తే, దాని యొక్క పర్యవసానాన్ని వారే కొయ్యవలసి వస్తుంది. ఒకవేళ ఈ వర్తమానం అంగీకరించిన వారు నేను భవిష్యత్తులో ఎప్పుడు అంగీకరిస్తానో, ఇంకా సమయం ఉంది అని అనుకుంటే అది చాలా పెద్ద ప్రమాదము. ఈ వర్తమానాన్ని చాలామంది అంగీకరిస్తారు కానీ ఈ వర్తమానాన్ని ఆలస్యంగా అంగీకరిస్తారు. మనం బోధించే ఈ వర్తమానము, దేవుడిచ్చిన ఈ వర్తమానం మనం బోధిస్తున్నాము. ఈ వర్తమానముని చాలామంది అంగీకరిస్తారు, కానీ వారు అంగీకరించడం ఏమైపోతుందంట, చాలా ఆలస్యంగా అంగీకరిస్తారు. ఈ వర్తమానము వారిని రక్షించలేదు. దీనికి 10 మంది కన్యకులో గొప్ప మాదిరిని మనకి చూపించాడు. ఈ చివరి వర్తమానము ఎంత తొందరగానే అంగీకరిస్తే అది అంత మేలు. ఆలస్యంగా దీన్ని అంగీకరిస్తే అది ఆయన రక్షించడానికి సమయము సరిపోదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉన్నారు. పెండ్లి కుమారుడు రావటం ఆలస్యం అవుతుంది, వాళ్ళు నిద్రపోతారు. అర్ధరాత్రిలో కేక వినబడుతుంది. 10 మంది కన్యకులు లెగిస్తారు. అయితే బుద్ధి కలిగిన కన్యకుల దగ్గర నూనె ఉంది, బుద్ధి లేని కన్యకుల దగ్గర నూనె లేదు. వాళ్ళ డ్యూటీలు ఆరిపోతున్నాయి. అందుచేత వీళ్ళు ఈ నూనె కొనుక్కోవడానికి వారు వెళ్తారు. వారు వెళ్ళి నూనె కొనుక్కొని వస్తారు. వచ్చిన తర్వాత నూనె కొనుక్కొని రావడం ఏంటి? వర్తమానము. వారు అంగీకరించారు. ఈ వర్తమానం అంగీకరించి వారు వచ్చారు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు వార్త ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 25:10-12 వరకు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను. తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మను ఎరుగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ కన్యకులు వెళ్ళారు, వర్తమానం అంగీకరించారు, వెనక్కి వచ్చారు. తలుపు తీయమంటే ఏమన్నట్టు పెండ్లి కుమారుడు తలుపు మూయబడింది. దే యాక్సెప్టెడ్ ద మెసేజ్ టూ లేట్ టు బి సేవ్డ్. ఈ వర్తమానము
మనం ఎప్పుడు అంగీకరించాలి తెలుసండి? ఆదివారం చట్టము రాక మునుపు ముందే దీన్ని మనము అంగీకరించి ఉండాలి. చాలామంది అంటారు ఆదివారం చట్టం వచ్చినప్పుడు అంగీకరిస్తాను. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అంగీకరించి నీ వర్తమానము నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు? దేవుని యొక్క సత్యంతో పరిశుద్ధపరుస్తాడు. అంగీకరించిన ఈ సత్యము మనను పరిశుద్ధం పరుస్తుంది. అందుచేత మనుషులు ఆలస్యంగా దీన్ని అంగీకరిస్తే, చాలామంది అంగీకరిస్తారట ఆలస్యంగా, కానీ దట్ ఈస్ టూ లేట్ టు బీ సేవ్డ్. దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదివాడు, ప్రవచనాన్ని అర్థం చేసుకున్నాడు. విలియం మిల్లరు దానియేలు గ్రంథాన్ని చదివాడు. దానియేలు అంటే ఇర్మియా గ్రంథాన్ని చదివాడు. విలియం మిల్లరు దానియేలు గ్రంథాన్ని చదివాడు. చదివి ఆయన ప్రవచనాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అడ్వెంటిస్ట్ పైన మనము దానియేలు గ్రంథాన్ని 11వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు మనం చదవాలి. ఇది చదివినప్పుడు దేవుడు ఆయన మందిరాన్ని కడతాడు. ఈ యొక్క దానియేలు 11వ అధ్యాయము 40వ వచనం నుండి 40వ వచనం నుండి 45వ వచనము దేవుని ప్రజలకు అది ఒక పరీక్ష. దేవుని ప్రజలను ఇది 2 భాగములుగా చేస్తుంది. ఈ వర్తమానము ఎవరైతే తృణీకరిస్తారో వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడలేరు. చీకటి వస్తుంది. చీకటి తర్వాత యేసుక్రీస్తు వారు ప్రవచన జ్ఞానాన్ని మనకి బయలుపరుస్తారు. ఈ ప్రవచన జ్ఞానాన్ని బయలుపరిచిన తర్వాత దేవుని ప్రజలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఆ పరీక్ష ఏమిటంటే, నీవు బబులోను విడిచి బయటికి రా, లేకపోతే పురాతన మార్గంలోకి నీవు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఈ వర్తమానం ఎప్పుడు అంగీకరించాలి? మనము ఆదివారం చట్టము రాక పూర్వము చాలా ముందే దీన్ని మనము అంగీకరించినట్లయితే ఈ వర్తమానం ద్వారా దేవుడు మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, సంఘము పాడైనప్పుడు ఆ సంఘాన్ని కట్టడానికి, పునాది వేయటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారే వస్తారు మా ప్రభువా. చివరిగా మీరు సర్వలోకమునకు చివరి హెచ్చరిక వర్తమానాన్ని బోధించడానికి మీరు ఆధ్యాత్మిక మందిరాన్ని మీరు కడుతున్నారు. మీరు పురాతన మార్గంలోకి రమ్మని మీ సంఘానికి పిలుపు మీరు ఇస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించే వారు అందరూ కూడా ఈ వర్తమానమును వింటారు, మీ రాకడ కొరకు సిద్ధపడతారు. అటువంటి ధన్యతను మిమ్మల్ని ప్రేమించే వారు అందరికీ కూడా మీరు అనుగ్రహించమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.